ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ ద ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సర్వీస్ ప్రొవైడర్ అండ్ ద కస్టమర్ అని అంటారు. అసలు సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు? మన ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్, ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్, వెండర్స్, థర్డ్ పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరైతే వర్క్ చేస్తారో లేదంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళనే సర్వీస్ ప్రొవైడర్ అని అంటారు. అండ్ కస్టమర్ అంటే ఎవరు? మనకు అందరికీ అర్థమయ్యేలాగా అంటే క్లయింట్. మన క్లయింటే కదా మనకి వర్క్ ఇస్తారు. సో వాడు కస్టమర్ అని అవుతాడు. ఎగ్జాంపుల్ అడుగుతున్నారు చాలామంది ఎస్ఎల్ఏకి. సపోజ్ మన కంపెనీలోని ఒక ప్రాజెక్ట్ మనకి వచ్చింది ఒక థర్డ్ పార్టీ నుండి ఎస్ఎల్ఏ చేయమని. దానికి ముందే మనం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ చేసుకుంటాము. ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయాలి వితిన్ 3 మంత్స్ అనేది. సో 3 మంత్స్లో డెవలప్ చేసే మొబైల్ యాప్కి కొన్ని కండిషన్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఏంటి ఆ కండిషన్ అంటే 3 మంత్స్ 100% క్వాలిటీ ఉండాలి, స్టేటస్ రిపోర్ట్ ప్రొవైడ్ చేయాలి, అండ్ ఆల్సో వర్క్ వితిన్ 3 మంత్స్లో లేకపోతే పెనాల్టీస్. ఇవన్నీ కూడా అగ్రిమెంట్ మెయింటైన్ చేసుకొని ఒక సైన్ చేసుకొని ఇద్దరు కూడా కమిట్మెంట్ ఇస్తేనే దాన్నే ఎస్ఎల్ఏ అంటారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో లింక్ బయోలో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.